హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినీ కార్మికుల సమ్మె చూస్తున్నాం. సో, సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ పరిస్థితులనేవి కాస్త గందరగోళంగా మారిపోతున్నాయి. అంటే సినిమా షూటింగ్స్ మేము బంద్ ప్రకటిస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళ ఫెడరేషన్ వాళ్ళైతే అనౌన్స్‌మెంట్ చేశారు. మరి దీని ప్రభావం సినిమా ఇండస్ట్రీ పైన ఏ విధంగా ఉంది? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా విషయంలో కూడా కాస్త గందరగోళం నెలకొనడం, 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఈ సినీ కార్మికులు అందరూ కూడా ఆందోళన చేయడం, నిరసన చేయడం. సో, సినిమా షూటింగ్ ఆగిపోయే పరిస్థితి కూడా నెలకొనడం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా కాస్త దీనిపైన పోస్టులు పెడుతున్నారు. అంటే ప్రతిసారి సినిమా ఇండస్ట్రీలో ఏదైనా వివాదం వస్తే పవన్ కళ్యాణ్ గారి పైన, లేకుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయంలోనే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఆయన సినిమాలను ఎందుకు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా క్వెషన్స్ రైజ్ చేస్తున్నారు. అంటే గత కొన్ని రోజుల క్రితం మనం చూసాం 'హరిహర వీరమల్లు' విషయంలో కూడా అంటే థియేటర్లు మేము బంద్ ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం, అది 'హరిహర వీరమల్లు' విషయంలోనే జరిగిందని చెప్పేసి ఆరోపణలు రావడం. అప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ జరుగుతున్న టైంలోనే ఈ ఆందోళన చేయడం కూడా సినిమాని ఆపే ప్రయత్నం జరుగుతుందా అన్నట్టుగా ఆ రకంగా ఫ్యాన్స్ అయితే వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపేమో కార్మికులు మాకు వేతనాలు సరిగ్గా పెంచట్లేదు అని చెప్పేసి వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సో, ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో? ఈ గందరగోళ పరిస్థితికి కారణం ఏంటి? మరి ఇప్పుడు సినిమాల మీద ఈ నిరసన ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? మరి ఫిల్మ్ ఛాంబర్ లేకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వీళ్ళ నిరసన పట్ల ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? సో, దీనికి సంబంధించి కంప్లీట్‌గా డీటెయిల్‌గా తెలుసుకోవడానికి నాతో పాటు మా జర్నలిస్ట్ వీర్ని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారైతే ఈ ఇష్యూని ఒకసారి ఆయన ఒపీనియన్ తెలియజేస్తారు. సార్, హాయ్ సార్. హాయ్. సో, చూస్తున్నాం ఏ విధమైన పరిస్థితులైతే ఉన్నాయో. సో, ఇవాళ సినీ కార్మికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అంటే మేము ఇక సినిమా ఇండస్ట్రీలో షూటింగ్స్ బంద్ చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ జరిగే అన్నపూర్ణ స్టూడియో దగ్గర కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో? మరి ఇది ఏ విధంగా సార్ట్ అవుట్ అవుతుంది? అంటే సినీ కార్మికులు 3 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచాలి. ఓకే. ఆల్రెడీ జూన్‌కి ఇప్పటికు 3 ఇయర్స్ అయిపోయిందనమాట. హ్మ్. దాని గురించి వాళ్ళు తమ వేతనాలు పెంచమని డిమాండ్ చేసి అడుగుతున్నారు. ఓకే. దాని గురించి ప్రొడ్యూసర్స్ కూడా మీటింగ్స్ 2, 3 సార్లు జరిగినాయి. కాకపోతే డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు 30% పెంచాలని అడుగుతున్నారు. ఓకే. అంటే ఇయర్లీ 10%, 10%, 10%. హ్మ్. 3 సంవత్సరాలు కలిపి 30% పెంచాలని సినీ కార్మికులు డిమాండ్. హ్మ్. ప్రొడ్యూసర్ వాదన ఏంటంటే హ్మ్. ఆల్రెడీ ఇప్పటికే మేము పెంచుకుంటూ వచ్చాం. హ్మ్. ఇప్పుడు ఇస్తున్న వేతనాలే కనీస వేతనాల కన్నా ఒక మంచి స్థాయిలోనే వాళ్ళకి వేతనాలు ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడున్న పరిస్థితిలో ఇండస్ట్రీ ఇప్పుడున్న పరిస్థితిలో నిర్మాతకు బడ్జెట్ పెరిగింది. జనాలేమో థియేటర్కి రావట్లేదు. ఒకవైపు ఏమో ఓటీటీ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో 30% పెంచలేము అని వీళ్ళేదో ఒక 5 అనో 10 అనో ఏదో అంటున్నారని దాని గురించి వాళ్ళిద్దరి మధ్య ఇంకా అండర్స్టాండింగ్ రాలేదు. వాళ్ళు మాత్రం కంపల్సరీ 30% పెంచితేనే మేము షూటింగ్‌లకు వస్తాం. లేదంటే షూటింగ్‌లకు రామని చెప్పి మనం ప్రకటించడం జరిగింది. ఈ రోజు నుంచి బంద్‌కు పిలుపునివ్వడం జరిగింది. ఓకే. ఈ విధంగా పిలుపునివ్వడం వల్ల సినిమా షూటింగ్ ఈరోజు ఆగిపోయినాయి. హ్మ్. దానివల్ల మళ్ళీ ఇంకోసారి ఫెడరేషన్ నాయకులు అలాగే ఫిల్మ్ నిర్మాతలు హ్మ్. ఇద్దరు కూడా ఛాంబర్‌లో మీటింగ్ అవ్వడం జరిగింది. ఓకే. అంటే ఇవాళ సినిమా ఇండస్ట్రీలో అంటే సినిమా షూటింగ్స్ అన్నీ కూడా ఆగిపోయాయా? అవి లేకుంటే కంటిన్యూ అవుతున్నాయి? అంటే ముంబై నుంచి తెప్పించి చేస్తున్నారన్న కొన్ని వార్తలొస్తున్నాయి. సో, ఇది దీంట్లో ఎంతవరకు కరెక్ట్? అంటే ఫెడరేషన్ నాయకులు ఎవరో కూడా హ్మ్. ఒక నిర్ణయం తీసుకొని షూటింగ్‌లకి వెళ్ళొద్దు హ్మ్. నిర్ణయం తీసుకున్నారు. ఓకే. ఈ రోజు నుంచి అటు సినిమా అవ్వచ్చు, వెబ్ సిరీస్‌లు అవ్వచ్చు, ఏదైనా కానీ షూటింగ్‌ల వాళ్ళు పిలుపునిచ్చారు. హ్మ్. ఆ ఫెడరేషన్ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకే సినీ కార్మికులు ఎవరు కూడా షూటింగ్‌లకి అయితే వెళ్ళలేదు. ఓకే. అయితే ఇక్కడ 'ఉస్తాద్ భగత్ సింగ్' హ్మ్. పవన్ కళ్యాణ్ సినిమా, ఆయన సినిమా షూటింగు అంటే ఇప్పటికే అది చాలా ఎప్పటినుంచో లేట్ అయింది. ఫాస్ట్‌గా కంప్లీట్ చేయాలని మూడ్‌లో ఉన్నారు. ఆ ప్రకారం అయితే కొంతమంది ముంబై నుంచి కొంతమంది సినీ కార్మికులను తీసుకొని వచ్చి షూటింగ్ ఆగకూడదు కాబట్టి, అంటే ఒకసారి షూటింగు ప్లాన్ చేసుకున్న తర్వాత షూటింగ్ ఆపేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ప్రొడ్యూసర్‌కి. హ్మ్. భారీ నష్టాలొస్తాయి. వేరే ఆర్టిస్టులతోటి కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. వాళ్ళు ఇక్కడ డేట్స్ ఇచ్చుంటారు. వాళ్ళు వేరే ప్రొడక్షన్‌కి, వేరే సినిమాకి డేట్స్ ఇచ్చుంటారు. సో, అందువలన ఒకేసారి షూటింగ్ క్యాన్సిల్ చేస్తే హ్మ్. నిర్మాతకి ఇబ్బంది, అలాగే ఆర్టిస్టులకి వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందనమాట. ఓకే. అందువలన ఆ సినిమాని ఇప్పటికే ఆలస్యం అయింది. దానివల్ల చాలా నిర్మాణ వ్యయం పెరిగింది. అందువలన దానికి సంబంధించి కొంచెం సినీ కార్మికులను ముంబై నుంచి తీసుకొచ్చి చేస్తున్నారని, దాన్ని ఆ షూటింగ్ జరుగుతున్న విషయం తెలియడంతో సినీ కార్మికులు వెళ్లి అక్కడ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓకే. అక్కడ అప్పుడు ఉద్రిక్త వాతావరణం అది ఏర్పడింది. ఓకే. అది అక్కడ జరిగిన సంగతి. అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నుంచి వస్తున్న క్వెషన్స్ ఏంటంటే, ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయంలోనే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? అప్పుడు 'హరిహర వీరమల్లు' విషయంలో థియేటర్లు బంద్ అని చెప్పేసి నానా రచ్చ చేశారు. అది పవన్ కళ్యాణ్ గారు కూడా బహిరంగంగా ట్వీట్ చేయడం ఇవంతా కూడా ఆ గొడవ చూసాం.
అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఈ ఆందోళన వ్యక్తం చేయడం, ఆ సినిమా షూటింగ్ ఆపే ప్రయత్నం జరగడం అనేది ఇప్పుడు అభిమానులని కలవరపెడుతుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలే ప్రతిసారి ఈ విధంగా ఇటువంటి నిరసనకు కారణం అవుతున్నాయి, ఇటువంటి నిరసనకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎందుకు బలవుతున్నాయని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. ఎందుకు ఇది? అంటే అదే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమానా లేకపోతే వేరే వారి సినిమానా అని కాదు అక్కడ. ఆ ప్రొడక్షన్ హౌస్ షూటింగ్ కి నిరంతరాయంగా జరపాలనుకుంటున్నారు. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేసి ఛానల్ అయిపోయింది. ఓకే. సో ఆయన ఇచ్చిన డేట్స్ ప్రకారం ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని ప్రొడ్యూసర్ ఫీలింగ్. అయితే అనుకోకుండా షూటింగ్ బంధు పిలుపునిస్తారని ఎవరు ఊహించలేదు. అయితే దాన్ని కంప్లీట్ చేయడం కోసమే వాళ్ళు అక్కడి నుంచి వేరే స్టేట్ నుంచి ముంబై నుంచి ఎక్కడి నుంచి కార్మికులు తీసుకొచ్చి దాన్ని షూటింగ్ చేస్తున్నారు. ఓకే. అయితే షూటింగ్ అంటే ఇక్కడ అంటే సినీ కార్మికులు ఎవరైతే కార్డ్స్ ఉంటాయి, అసోసియేషన్ మెంబర్లు ఉంటారు, వాళ్ళని ఉపయోగించుకోవాలి, వేరే వాళ్ళని బయట నుంచి తీసుకురాకూడదు అనేది వీళ్ళు కార్మికులు ఎప్పటి నుంచి అలా జరిగినా కూడా వాళ్ళని అడ్డం పడడం అన్నీ జరుగుతూనే ఉంటుంది. ఓకే. కాబట్టి ఇది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా అని అంటే పర్టికులర్ ఆయన సినిమాని ఆపాలని ఎవరి ఉద్దేశం కాదు. కాకపోతే బంద్ అనుకోకుండా జరిగింది, దానికి బయట షూటింగ్ ఆగకూడదు అని చెప్పి వేరే స్టేట్ నుంచి తీసుకురావడం జరిగింది. ఓకే. అందువలన దాన్ని ఆపడం జరిగింది. తప్పితే ప్రత్యేకించి ఆయన సినిమాలు ఎవరో అడ్డుకోవాలని అనుకోరు, ఆపాలని అనుకోరు. అయితే అది మొత్తానికి ఇటువంటి నిర్మాతకి ఎక్కువ భారీ నష్టం, షూటింగ్ ఆగిపోవడం వల్ల నిర్మాతకి నష్టం. అయితే వీళ్ళు 30% పెంచమని అడుగుతున్నారు. ఓకే. ఈ 30% పెంచడం వల్ల పెద్ద ప్రొడ్యూసర్స్ పెద్ద సినిమాలకి కొంచెం బాగానే ఉండొచ్చేమో, తట్టుకోగలరేమో, కానీ అదే మిడ్ రేంజ్ ఇంకా చెప్పాలంటే చిన్న సినిమాలు ఉన్నాయి. ఓకే. ఆ చిన్న సినిమాలకి ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా 30% రేట్ని పెంచితే చిన్న సినిమాలు చిన్న నిర్మాతలకి ఇబ్బంది అవుతుంది, కష్టం వస్తుంది అన్నది కొంతమంది ఒక వాదన. అదే ఇప్పటివరకు 1 కోటి రూపాయలు 2 కోట్ల సినిమా తీసేయాలనుకున్న ప్రొడ్యూసర్ ఇప్పుడు 30% ఈ రేట్లు పెంచితే అది 2 కోట్ల మీద ఒక 20 లక్షలు 30 లక్షలు ఇంకో బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది. ఓకే. అందువలన వాళ్ళు ఈ రేట్ల విషయం 30% విషయంలోనే నిర్మాతలు ఒకటి చెప్తున్నారు, వీళ్ళు ఒకటి చెప్తున్నారు. దాని మధ్య ఇంకా సయోధ్య అయితే కుదరలేదు. ఓకే. దీని గురించి కూడా ఒక లేబర్ కోర్టు కానీ లేబర్ ఆఫీస్ కి దీని నుంచి ఈ పంచాయతీ అక్కడ చేరిందని కూడా మనం చూస్తున్నాం, వార్తలు వస్తున్నాయి. ఇంకా చూడాలి మరి అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్య చాంబర్లోనే ఒక నిర్ణయం వస్తుందా, ఏం జరుగుద్ది అన్నది చూడాలి. అంటే ఇండస్ట్రీ ఇప్పుడు 30% పెంచే విధంగా ఆలోచిస్తుందా, లేకుంటే అంతా కాకుండా కొంతవరకన్నా పెంచే దిశగా ఆలోచిస్తుందా? ఏ రకంగా ఇండస్ట్రీ ఇప్పుడు అంటే ప్రొడ్యూసర్స్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు ఫిలిం ఛాంబర్లో కాబట్టి, సో వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది? అంటే పెంచే యోచనలో ఉన్నారా, లేదంటే దీన్ని మేనేజ్ చేసే అవకాశం ఉందా? వాళ్ళు చెప్తుంది ఒకటే, మనం ఏం పెరిగింది, వాళ్ళు అడుగుతున్నట్టుగా 30% పెంచాలంటే మాకు కష్టం, మా గురించి కూడా ఆలోచించండి. అంత కాకపోతే కొంతమంది నిర్మాతల వాదన ఏంటంటే, ఎవరైతే మేము చెప్పిన రేటుకి వస్తారో వాళ్ళని తీసుకుంటాం. ఓకే. 30% కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇస్తున్నాయి బెటర్, మంచి శాలరీస్ ఇస్తున్నాం, దాని మీద ఒక 5% ఒక 10% ఎంతో కొంత పెంచి ఓకే మేము వాళ్ళకి ఇస్తాము, ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వస్తారు అని నిర్మాతలు ఇప్పుడు వరుసగా సినిమాలు తీస్తున్నా భారీ ప్రొడక్షన్ హౌస్ మనం చూసాం, విశ్వప్రసాద్ గారు వీళ్ళందరూ కొంతమంది చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు నాయకులు ఏమంటారు, ఫెడరేషన్ నాయకులు ఏమంటారు, నిర్మాతలు మేము పెంచుదాం రండి అంటే మీరు వెళ్ళకండి, అందరూ ఒక తాటి మీద ఉందండి, మీకు ఎవరు లెటర్ చూపించేస్తా అంటే వాళ్ళు వెళ్ళొద్దని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఫెడరేషన్ నాయకులు మనం అంతా ఒక మాట మీద ఉండాలి అని, ఎవరు కొంతమంది పని లేదని చెప్పి అవకాశం ఉండదో అని చెప్పి ఎంతో కొంత పెంచుదాం వెళ్దామని ఆలోచన వాళ్ళు ఉంటారు. అంటే ఇలాగ బంద్ చేసి కూర్చొని ఉంటే వాళ్ళకి జీవితం వెళ్ళదు కదా, వాళ్ళకి అవసరం డబ్బులు. ఓకే. సో వీళ్ళ నాయకులు అయితే మాత్రం ఖచ్చితంగా మనం అగ్రిమెంట్ ఎప్పుడు కూడా ప్రతి 3 సంవత్సరాలకు పెంచాలన్నది ఒక ఆనవాయితీగా ఫిలిం ఛాంబర్ ఎప్పుడు వస్తుంటది. 3 సంవత్సరాలకు ఒకసారి పెంచడం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి కూడా అలాగే పెంచండి అని అంటున్నారు. అయితే ఈ పర్సంటేజ్ విషయంలో 10%, 20, 30 అన్నది ఇదే ఇంకా కొలిక్కి రాలేదు. అయితే సయోధ్యగా అటు 10 కాకుండా 30 కాకుండా మధ్యలో ఏమైనా వస్తుందా, ఇంకా లేబర్ నిర్మాతలు ఏమంటారు, నాయకులు ఏమంటారు, ఫెడరేషన్ నాయకులు ఏమంటారు, వాళ్ళు ఎటువైపు వెళ్తారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. అయితే ఇలా బంద్ చేయడం వల్ల దాదాపు ఒక 30 సినిమాల వరకు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు షూటింగ్ దాదాపు ఒక పెద్ద 30 సినిమాల వరకు, ఈరోజు 30 సినిమాల వరకు షూటింగ్ లో ఉన్నాయి. ఈ సినిమాలన్నీ కూడా ఇప్పుడు ఎఫెక్ట్ అవుతాయి. వాళ్ళందరూ కూడా స్టార్ హీరోలు, ఒక మిడ్ రేంజ్ హీరోలు, వేరే క్యారెక్టర్ ఆర్టిస్టులు, వీళ్ళందరితో కొన్ని కాంబినేషన్ సీన్స్ ఉంటాయి కదా, వీళ్ళకి కొన్ని ఈ రోజు వరకు డేట్స్ ఇచ్చి ఉంటారు, నెక్స్ట్ నుంచి వాళ్ళు వేరే వాళ్ళకి డేట్స్ ఇచ్చి ఉంటారు. మొత్తం దీనివల్ల అలాగే కొన్ని షూటింగ్స్ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసుకున్నాయి. ఆ రిలీజ్ డేట్స్ రీచ్ అవ్వాలి. ఇప్పుడు దసరా రిలీజ్ అవ్వచ్చు, సంక్రాంతి, క్రిస్మస్ ఇవన్నీ రిలీజ్లు ఉన్నాయి. అవన్నీ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాయి. ఇప్పుడు క్రమంగా గ్యాప్ లేకుండా షూటింగ్ జరుగుతూనే ఆ టయానికి రిలీజ్ అవుతుంది. సో అందువల్ల మొత్తానికి అయితే ఒక గందరగోళ పరిస్థితి అయితే ఉంది ఇండస్ట్రీలో. ఇది ఎప్పుడు క్లారిటీ వస్తుందో త్వరలో వస్తుందో చూడాలి. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
సో ఇది మరి పరిస్థితి. కార్మికులు అయితే వాళ్ళ వేతనాలు 30% వరకు పెంచాలని చెప్పేసి మేము ఆందోళనలు ఆపం, ఈ నిరసనలు ఆపమని చెప్పేసి కూడా వాళ్ళు ఒక స్టాండ్ తీసుకుని అయితే ఉన్నారు. మరి ప్రొడ్యూసర్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు ఇంతవరకు అంటే 30% పెంచే అవకాశం లేదన్నట్టుగానే వాళ్ళ మాటలు అయితే ఉన్నాయి. మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది, ఇది ఎప్పుడు సార్ట్ అవుట్ అవుతుంది అనేది మనం వెయిట్ చేసి అయితే చూడాలి.